నల్లగొండలో అడిగంటిన భూగర్భ జలాలు దీనికి సంబంధించిన వార్తని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంకా వేసవి రానే లేదు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో అప్పుడే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి, బోరుబావులు వట్టిపోతున్నాయి. గంగమ్మ రోజు రోజుకు లోతుకు పడిపోతోంది. జిల్లాలో సగటున 10 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. గత ఏడాది జనవరిలో పోలిస్తే 2.71 మీటర్ల కిందకు చేరాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా దాహంతో అల్లాడుతోంది. ప్రజలకు సాగునీరు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి రాము, అప్డేట్స్ ఏంటి నీటి ఎద్దడికి సంబంధించి? నల్గొండ జిల్లాలో పూర్తిగా తెప్పించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి, క్షామం నెలకొంది. ఎక్కడికక్కడ కూడా బోర్లు బావులన్నీ కూడా ఎండిపోయి భూగర్భ జలాలన్నీ కూడా లోతుకు పడిపోతా ఉన్నాయి. ప్రమాదకర స్థితిలో ఈ భూగర్భ జలాలు పడిపోవడం పట్ల అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. 12 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇదే గత సంబంధించినటువంటి కాలంలో 5 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉండేది. కానీ ఈసారి అత్యంత ప్రమాదకరంగా 12 మీటర్ల లోతుకి, అంటే దాదాపు 3 మీటర్ల పైకి కూడా ఈ భూగర్భ జలాలు ఇంకిపోయాయని కూడా భూగర్భ జల శాఖ అధికారులు నివేదికలు వెల్లడి చేస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ బావులు ఎండిపోవడం, బోర్లు ఎండిపోవడంతో పంట పొలాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. బోర్ల కింద ఆధారం చేసుకుని పంట పొలాలు చేస్తున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. బోర్లలో నీళ్లు ఎండిపోవడంతో దీంతో ఎండిపోతా ఉన్నాయి. నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో 30,000 ఎకరాల ఆయకట్టు అంతా కూడా ప్రమాదంలో పడింది. మరొక 50,000 ఎకరాలు కూడా ఇప్పుడిప్పుడే పంట అనేది చేతికి రాబోతా ఉంది. కానీ నీళ్లు లేకపోవడంతో అవన్నీ కూడా కళ్ళ ముందు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. అయితే ప్రధానంగా నీటి జల విధానం లేకపోవడంతోనే, నీటిని పొదుపుగా వాడుకోకపోవడంతోనే ఈ దుర్భిక్ష పరిస్థితులు వచ్చాయని కూడా రైతులు చెప్తా ఉన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద, ఎస్ఆర్ఎస్పీ కింద, అదేవిధంగా మూసి కింద కూడా ప్రభుత్వం సక్రమంగా ఈ జల విధానం ప్రకారం కూడా నీటిని వినియోగించుకోకపోవడం, భూగర్భ జలాలకు సంబంధించినటువంటి కాలువలు విడుదల చేయకపోవడంతోనే ఈ దుర్భిక్ష పరిస్థితులు వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద వారబంది పద్ధతిలో నీటి విడుదల చేయడంతో వారం రోజుల పాటు కూడా ఎండిపోయి భూగర్భ జలాలు ఎండిపోతా ఉన్నాయి. అటు మూసి కింద కూడా వారబంది అమలు చేస్తా ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ కింద కూడా వారబంది అమలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నీటి వనరులు లేక బోర్లు ఎన్ని కూడా ఎండిపోయి పంటలు ఎండిపోతున్నాయన్నటువంటి నిర్ధారణకు రావడం జరిగింది. రైతులు ఏదో ఒక చోట నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా నూతన్కల్ మండల కేంద్రంలో బోర్లన్నీ కూడా ఎండిపోయాయి. తమ పంట పొలాలు కాపాడాలని, మహాప్రభు నీటిని విడుదల చేయండి అంటూ కూడా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులు ధర్నా చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇదే రకంగా ఉంటే వచ్చే మార్చి, ఏప్రిల్, మే నెలలో ఇంకా ప్రమాదకరంగా పరిస్థితులు ఉండబోతాయని కూడా ప్రజలు భయపడతా ఉన్నారు. ప్రధానంగా మూసి సంబంధించి, నాగార్జునసాగర్ ఆయకట్టు సంబంధించి, ఎస్ఆర్ఎస్పీ సంబంధించి కూడా ప్రమాదకరమైనటువంటి గంటకలు మనకు కనపడతా ఉన్నాయి. తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మిషన్ భగీరథ కింద గ్రామాలకు నీరు అందిస్తున్నప్పుడు కూడా ఆయా గ్రామంలో బోర్బావుల కింద కొన్ని బోర్లకు సంబంధించినటువంటి వనరులు ఉపయోగించుకొని తాగునీటి సదుపాయం కల్పించారు. కానీ ఆ బోర్లను కూడా ఎండిపోతే మిషన్ భగీరథ సంబంధించినటువంటి నిల్వలు కూడా అడుగంటిపోతే తాగునీటికి ఎట్లా అనేది సమస్య అనేది కూడా ఉత్పన్నమవుతుంది, ప్రశ్నార్థకంగా ఉంది. తాగునీటి సమస్య కూడా ఏర్పడే పరిస్థితి బట్టి ప్రభుత్వం ముందుగానే అలర్ట్ చేయాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా నాగార్జున సాగర్ నుంచి నీటిని వాడుకుంటుంది, గోదావరి జిల్లాలు కూడా అడ్డగోలుగా వాడుకుంటుంది, ఒక లెక్క పత్రం లేకుండా. ఇప్పటికైనా సరే నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, గోదావరి ప్రాజెక్టులు కానీ పొదుపుగా నీరుకొని తెలంగాణ తాగునీటి అవసరాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కూడా సదస్సు డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు సీఎం స్థాయిలో ఎలాంటి రివ్యూ చేయలేదు, ఎలాంటి ప్రణాళిక లేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి సంబంధించిన రివ్యూస్ లేదు. తాగునీటి సంబంధించి సమస్యను ఎట్లా అధిగమించాలనేటువంటి ఒక ప్రణాళిక, ఒక జల విధానం ప్రభుత్వం కాడ లేకపోవడం అనేది శోచనీయంగా చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. ఇప్పుడు ఇట్లా ఉంటే రేపు వేసవిలో తమ పరిస్థితి ఏంటి, పంటల పరిస్థితి ఏంటి, తాగునీటికి సంబంధించినటువంటి సమస్య ఎట్లా తీర్చుకోవాలి. మళ్ళీ 2014 కంటే ముందు ఏదైతే చెలమలు దొంగకొని, ఏదైతే చిన్న చిన్న బురద సంబంధించినటువంటి బావులను నమ్ముకొని తాగునీటి చేశారో, మళ్ళీ అలాంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు, క్షామ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని కూడా ప్రజలు భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో అత్యంత ప్రమాదకరంగా భూగర్భ జలాలు పడిపోవడం అనేది సర్వత్రా కూడా ఆందోళన కలిగిస్తా ఉంది. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.